హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను సంవత్సరం పాటు నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడిని చేసి చూపిస్తున్నాను. ఇది చేయడం చాలా సులభం. ముందుగా మిరపకాయలను వాటర్లో 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకొని డ్రై క్లాత్ మీద ఆరబెట్టాలి. మిరపకాయలు తడి లేకుండా పూర్తిగా డ్రై అయిన తర్వాతనే తొడిమలు తీసేయాలి. ఇప్పుడు ఈ మిరపకాయలన్నింటినీ కట్ చేసుకుందాం. పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 kg పండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పండుమిర్చిని గ్రైండ్ చేసుకుందాం. 1/2 kg పండుమిర్చిని నేను ఒకేసారి మిక్సీలో వేస్తున్నాను. పొట్టు తీసిన 3 వెల్లుల్లిపాయలను యాడ్ చేయాలి. 3/4 కప్ కల్లుప్పును యాడ్ చేయండి. 2 టీ స్పూన్స్ మెంతి పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఈ పండుమిర్చిని కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. నేను ఈ పచ్చడి నిమ్మరసంతో చేస్తున్నాను. 1/2 kg పండుమిర్చికి 12 నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ పచ్చడి నిమ్మరసంతో చేయటం వల్ల సంవత్సరం పాటు నిల్వ ఉన్న ఏమాత్రం రంగు మారదు. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను ఇక్కడ 6 నిమ్మకాయలను మాత్రమే కట్ చేసి రసం తీసి పెట్టుకుంటున్నాను. మిగిలిన 6 నిమ్మకాయలను కట్ చేసి సీడ్స్ను రిమూవ్ చేసేయండి. అన్నింటిలోనూ విత్తనాలు తీసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. అన్ని నిమ్మకాయలను ఇలాగే కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ నిమ్మరసాన్ని మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్న పండుమిర్చికి యాడ్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి మరొకసారి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న 6 నిమ్మకాయలను దీనికి యాడ్ చేయాలి. ఈ నిమ్మకాయలను పచ్చడిని బాగా కలపండి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి మిక్సీలో వేసి పల్స్ మోడ్లో తిప్పుకుందాం. ఇప్పుడు ఈ పండుమిర్చి పచ్చడి రెడీ అయ్యింది. నిమ్మకాయ ముక్కలు మెత్తగా క్రష్ చేయొద్దండి, అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ పండుమిర్చి పచ్చడిని ఒక గ్లాస్ జార్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నేను చేసిన పండుమిర్చి పచ్చడి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.